దుబాయ్ కంట్రీలో ప్రతి మాల్‌లోనూ కామన్‌గా మనకి ఫ్రెష్ జ్యూస్, ఆరెంజ్ వెండింగ్ మెషిన్స్ కనిపిస్తా ఉంటాయి. ఇది రూ. 10 ఈ ఫ్రెష్ జ్యూసు మనకి అవైలబుల్‌లో ఉంటది. చాలామంది ఈ జ్యూస్ తాగడం కోసం కార్డ్ ట్యాప్ చేసిన తర్వాత కూడా డబ్బులు కట్ అయిపోతాయి గానీ, ఒక్కొక్కసారి జ్యూస్ రాదన్నమాట. సో, అలా జరిగినప్పుడు ఏం చేయాలో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. కార్డ్ నుంచి మీ డబ్బులు డెబిట్ అయిపోయి, ఒకవేళ మీకు జ్యూస్ రాకపోతే ఆ స్కానర్ కింద ఉన్న నంబర్‌కి కాల్ చేయండి. అలా కాల్ చేసిన తర్వాత వాళ్ళు అడుగుతారన్నమాట. మీరు ఏ మెషిన్ నుంచి జ్యూస్ తీసుకున్నారు? లొకేషన్ ఎక్కడ అనేసి. సో, అప్పుడు మీరు ఆ లొకేషన్ చెప్పిన తర్వాత వాళ్ళు ఆ వెండింగ్ మెషిన్ మీద ఒక ఐడీ ఉంటది. ఆ ఐడీ అడుగుతారు. అది చెప్పిన తర్వాత మీరు అలా చెప్పిన తర్వాత మీకు ఆళ్ళు ఒక రిఫరెన్స్ నంబర్ ఇస్తారన్నమాట. ఆ రిఫరెన్స్ నంబర్ తీసుకొని మీరు పక్కన వేరే మాల్స్‌లో గాని, ఈ ఆరెంజ్ జ్యూస్ వెండింగ్ మెషిన్ ఉన్న చోటకి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి మీరు కాల్ చేస్తే అప్పుడు మీరు వాళ్ళిచ్చిన రిఫరెన్స్ నంబర్ చెప్తే వాళ్ళు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మనకి జ్యూస్ ప్రొవైడ్ చేస్తారు. సో, మాకైతే ఇలా జరిగినందుకు జ్యూస్‌తో పాటు ఇంకో జ్యూస్ ఎక్స్‌ట్రా కూడా ఇచ్చారు. సో, మేము 2 జ్యూస్‌లు తీసుకున్నాము. మీకు కూడా ఎప్పుడైనా ఈ మిషన్‌తో ఇలాంటి ప్రాబ్లమ్ వస్తే ఈ విధంగా కాల్ చేసి ఒక జ్యూస్‌తో పాటు రెండో జ్యూస్ కూడా ఎంజాయ్ చేయండి. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే గనక దుబాయ్‌లో ఉంటున్న మీ ఫ్రెండ్స్‌కి వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ.